మేము కోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్ ఎవరిని ఆపడానికి, ఎవరిని వాళ్ళ పని చేయకుండా చేయడానికి కాదు. సినిమా కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చకపోవడం అనేది మరి కొంచెం ఎటగారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరిని హర్ట్ చేసి ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్ కానీ అట్లా ఏదన్నా ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇస్తే వాళ్ళ మీద లీగల్గా మూవ్ అవడానికి తెచ్చుకున్న యాక్ట్ అది అంతే. అంతేగాని మీ పని ఎవరిది ఏ రివ్యూని ఆపమనలేదు, ఎవరిని ఏం చెయ్యొద్దనలేదు మేము. కానీ ఏదైనా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తే ఆ రివ్యూలో సినిమా గురించి కానీ ఆర్టిస్ట్ గురించి కానీ టెక్నీషియన్ గురించి అప్పుడు వాళ్ళ గురించి లీగల్గా వెళ్ళడానికి రైట్ తెచ్చుకున్నాం అంతే. ఏం ప్రాబ్లమే ఉంది. రాజుగారు అనేది చూపించారు చక్కగా అండ్ దాంట్లో బ్యాక్డ్రాప్ లో ఆయన ఏదో లేనట్టుగా ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు సార్. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు రియల్ క్యారెక్టర్స్ లో. అంటే అది చాలా మంది కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు ఆంధ్ర సైడ్ మీరు చూసారంటే మీ క్వశ్చన్ నాకు పూర్తిగా అర్థం కాలేదు. రాజుగారి క్యారెక్టర్ బాగా డబ్బున్న క్యారెక్టర్. అవును. బట్ బ్యాక్ ఎండ్ లో అంటే బంగారం వేసుకుని అదా దాని రిఫరెన్స్ ఏమైనా ఉంటుంది. రిఫరెన్స్ మన చుట్టుపక్కలే ఉన్నారు కదండి చాలామంది. ఇప్పుడు డబ్బులు మనం చాలాసార్లు మీకు సొసైటీలో మీరు వెళ్ళినప్పుడు మీరు వింటుంటారు కదా, మీరు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కూడా చదువుతుంటారు. చాలా రిచ్ పీపుల్ ఎవరైనా ఉన్నప్పుడు సడన్గా చూస్తే వాళ్ళకి యాక్చువల్గా చాలా ఏమంటారు లాసెస్లో ఉన్నాయని తెలుస్తుంది, లేదా కంపెనీ లాసెస్లో ఉందని తర్వాత తెలియదు, బయటికి తెలియదు. సో లేకపోయినా లైఫ్ స్టైల్ వాళ్ళు లైఫ్ స్టైల్ అదే మెయింటైన్ చేస్తుంటారు అనుకుంటారు. సో దానివల్ల ఇంకా అప్పుడు వెళ్ళిపోతారు. సో మన రియల్ లైఫ్లో అలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో